తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరులైన అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడైన ప్రియా పరలోక తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా భయంకరమైన దుర్దినాల్లో ఏ మంచి గొప్ప ఘనత లేకపోయినా కేవలము మీ కృపా బాహుళ్యం చొప్పున నాయనా నీ పిల్లలు మమ్మల్ని అందరినీ కాపాడి మీ కుమారుడు క్రీస్తు ప్రభుని బట్టి నేటికి మాకు అనుగ్రహించిన క్షమాన్ని, సంతోషం బట్టి కృతజ్ఞతలు తండ్రి. సమయంలో మా తండ్రి శోధన బాధలలో కృంగిపోకుండా ధైర్యపరిచి నెమ్మదినిచ్చేది ఎవరు అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మీ లేఖనముల నుండి మాట్లాడడం తలస్తున్న తండ్రి, మీ ఆత్మ సహాయం చేయండి. వినబోతున్న ప్రియులైన వారందరూ ఆధ్యాత్మిక బలపడినట్లు, వినిస్తున్న పిల్లలు మమ్మల్ని అందరినీ దీవించుమని, యావత్ ఈ కార్యక్రమానికి మీ ఆత్మ తోడ్పాటు మాకు అందించుమని క్రీస్తు నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిదండి ప్రియా దేవుని పిల్లలారా, ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనము ధ్యానించుకుంటానికి సిద్ధపడదామండి. చాలా ఇంపార్టెంట్ అయిన విషయము. చాలా అంశాలుగా ఎక్కువ సమయంగా మాట్లాడాలి, కానీ దానిని కుదించి భావన అర్థమవుగు రీతిలో మాట్లాడటానికి నేనైతే ప్రయత్నం చేస్తానండి. ఏంటి అంశము అంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, శోధన, శ్రమ, బాధలలో కృంగిపోకుండా మన ధైర్యపరిచి నెమ్మదినిచ్చేది ఎవరు అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకోవటానికి ప్రయత్నించేద్దామండి. ప్రతి ఒక్కరూ ఇటువంటి కష్ట, శోధన, బాధలు ఉన్నప్పుడు అనేక మంది వారి బ్రతుకులో ఆదరించేవాళ్ళు, ధైర్యం చెప్పేవాళ్ళు, లేకపోతే సహకరించి వాళ్ళ ముందుకి ప్రోత్సాహపరిచేటువంటి వారు లేక, వారు కృంగిపోయి నెమ్మది లేక ఎంతోమంది పిచ్చివాళ్ళైనట్లుగా లోకంలో మనం చూస్తూ ఉంటామండి. కనుక ఈ మాటలు వినబోతున్న ప్రియులైన సోదరులారా, ఒక విషయాన్ని గమనించండి. ఇట్టి భయంకర పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని, లేకపోతే నీ స్థితి నా స్థితి కూడా మనకున్న పరిస్థితికి ఎంతోమందికి మనం ధైర్యం చెప్పేటటువంటి వారమే, ఎంతోమంది మనం ప్రోత్సాహపరిచినటువంటి వారమే, అనేక మందికి సహకరించినటువంటి వారమే. చిత్రం ఏంటి తెలుసా? ఈరోజు మనకు వచ్చేటప్పుడు మనల్ని ఎవరు ధైర్యపరచట్లేదే, అయ్యో అనకు చాలా ధైర్యం చెడిపోతున్నటువంటి వారుగా చాలామంది మనం ఉంటామండి. మనం కూడా బలపరచుకుంటానికి ఇట్టి పరిస్థితుల్లో ఎవరు ఆదరిస్తారో, ఎవరు నెమ్మదినిస్తారో, ధైర్యపరుస్తారో, అలా దేవుని లేఖనంలో ఉన్న కష్ట నష్టాల్లో ఉన్నటువంటి ఎవరిని ధైర్యపరిచి మనకి ఆదర్శవంతంగా, ఇదిగో ఈ విధంగా దేవుడు ఇటువంటి పరిస్థితుల్లోని బిడ్డలను బలపరిచి, ఆదరించి, ఓదార్పించి, ఉన్నత దశను నడిపించినటువంటి వ్యక్తులను, భక్తులను జ్ఞాపకం చేసుకుంటూ మనం ధైర్యపరచబడటానికి ఈ కొద్ది మాటలండి. అలా ఇట్టి పరిస్థితుల్లో ఉన్నటువంటి కృంగిపోయి చేతగాని వారిగా కాకుండా, ఆ కృంగిపోయిన స్థలములో, పాడైపోయిన పరిస్థితులలో, నిన్ను ఎవరు ఆదరించిన పరిస్థితులలో అక్కడ నుండి దేవుడు కానీ తెలుసుకుంటే, దేవుని చిత్తం కానీ, దేవుని చిత్తానుసారంగా దేవుడు కానీ నీ జ్ఞాపకం చేసుకుంటే, ఆయన హెచ్చిస్తే ఎవరు ఆపలేరండి. ఆయన ఏ స్థలములోనైతే ఈ విధంగా భంగపడి రకరకాలుగా చితికిపోయేవో, ఆయన కృప కలిగిన వాడు కనుక ఆయన వైపు కానీ చూస్తే, ఈ రోజున నెమ్మదిని ధైర్యపరిచేటట్టు ఆయన వైపు నువ్వు ఈరోజు నీకున్న పరిస్థితిని బట్టి ఆయన వైపు చూస్తే, తప్పనిసరిగా నువ్వున్న స్థలంలోని నీకు కలిగిన బాధలన్నిటి నుండి తప్పించి ఇంకెడు ఓడిపోయాడు, ఎవరిని ఆదుకునేటువంటి వాళ్ళు లే, అయిపోయింది పని, ఆమె పని అయిపోయింది, ఇక చావే శరణ్యం అని నీ గురించి ఎన్నో రకాలుగా సర్టిఫికేట్లు వాళ్ళందరూ ఇవ్వవచ్చు. మనుషుని మాటలు నీటి మీద రాతలు అన్నట్లుగా వాటన్నిటిని వమ్ము చేసి దేవుడు తలుసుకున్నాడా? ఇటువంటి కష్ట పరిస్థితులలో ఉండి దేవుని మనం ఆశ్రయించినట్లయితే, నెమ్మదినిచ్చేటటువంటి విధానం ఏంటని క్రమాన్ని తెలుసుకున్నట్లయితే, ఇప్పుడు ఆ క్రమాన్ని నేను అనుసరిస్తే, ఆ ఓడి కృంగిన స్థలము నుండి పైకి లేవనెత్తి నిన్ను నన్ను బలపరుస్తాడండి.
దేని వాక్యం అంటుంది, పెంట కుప్పల మీద నుండి దీనులను, దరిద్రులను, ఎన్నికలేనటువంటి వారిని, అలాంటి వారు ఎవరికి లోకంలో అలాంటి వారు ఎవరికి అవసరం లేదు. దేవుడు అంటే నేనున్నాను మీ పక్షాన, నేను పైకి లేవనెత్తి నేను ధైర్యపరిచేటటువంటి వాడిని అని లేఖనం మనకు సెలవిస్తుంది. ఈ పరిస్థితిలో అనేక మంది భక్తులు వారు కలిగిన కష్ట నష్టాల్లో నుండి వాళ్ళని దేవుడు ఏ విధంగా మరి ధైర్యపరిచి, నెమ్మదినిచ్చి, బలపరిచి ఉన్న దృష్టిలో నడిపించాడో ఈరోజు కొందరు వ్యక్తుల జీవితాలను బట్టి మనం ఆలోచించడం ప్రయత్నించేదామండి. దేవునికి వాక్యంలో నుండి ఒక మాటను మన సమయంలో మనం చదువుకుంటానికి ప్రయత్నించేదామండి. మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగము ఒకటి మనం చదువుకుందామండి. ఏంటి ఆ వాక్య భాగం అంటే, ప్రియమ దేవుని పిల్లలారా, కీర్తన గ్రంథము 119వ కీర్తన 50వ వచనాన్ని చదువుతున్నానండి. 119వ కీర్తన 50వ వచనమండి. ఏమనుంది? నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. చక్కటి మాట. నీ వాక్యము అంటే ఈయన బ్రతికించినంటే బ్రతుకుతానా అని నమ్మకం లేని పరిస్థితులు నాకు ఎదురైనట్లుగా మనం తీసుకుంటే ఆ వ్యక్తికి అట్టి పరిస్థితుల్లో వాక్యము ఏం చేసిందంటే బ్రతికించింది అంటున్నాడు. ఆ బ్రతుకులో కూడా బ్రతుకుతున్నట్టు ఆ వాక్యం బ్రతికించినట్టు బ్రతుకులో అదే వాక్యము నాకు ఎదురవుతున్న పరిస్థితులన్నింటిలో కూడా ఏమిచ్చింది తెలుసా? నెమ్మదినిచ్చింది అంటున్నాడు. దీన్ని బట్టి నీకు నాకు ఒక మాట అర్థం కావాలి. బ్రతుకిచ్చిన ఆయన బ్రతుకులో వచ్చిన ఎత్తు పల్లాల్లో ఆయనను ఆశ్రయించినప్పుడు వాటన్నిటిలో నుండి మనల్ని విడిపించి నెమ్మదినివ్వగలిగిన వాడు దేవుడు అని వాక్యం మనల్ని బలపరుస్తున్నది. వాక్యము అనగా కుమారుడైన క్రీస్తు ప్రభువు. ఆయనే మనం బ్రతుకులు నెమ్మదినివ్వగలిగినటువంటి వాడు. సో ఇంతకీ నెమ్మదిని కావాలి అని మనుషుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడండి. ఒక్కటి కాదు, మనిషికి ఏది తోస్తే అది చేసే పరిస్థితులకు వెళ్ళిపోతుంది లోకం. అసలు మనిషికి ఈ రోజు నెమ్మది లేకుండా ఎందుకు పోయింది? ఏమండి, అసలు ఎందుకు నెమ్మది లేకుండా వచ్చింది మనిషికి అని అంటే బాగా గుర్తుపెట్టుకోండి. మనిషి దేవుని క్రమాన్ని తప్పినప్పుడు, దేవుని వాక్యం బ్రతుకులో లేనప్పుడు, దేవుని ఆజ్ఞానుసారంగా మనిషి నడవనప్పుడు, తన ఉద్దేశాలనుసారంగా తన చిత్తానుసారంగా తనకున్నట్లు ప్రవర్తించడం కారణంగా ఆ పరిస్థితి తను చేసుకుని తన నెత్తి మీదకి వచ్చినప్పుడు మనిషి ఊపిరాడక నెమ్మది లేని పరిస్థితులకు వెళ్ళిపోతాడు. జరుగుతున్న స్టోరీ ఇదేనండి. ఒకరు వింటున్న వాళ్ళరా మీకు కూడా ఒకసారి మనసు పెట్టి ఆలోచించేయండి. ఈ రోజున అనేక మంది జీవితంలో కొంత నెమ్మది లేకపోవడం కారణం ఏంటో తెలుసా? ఊరుకనే నెమ్మది లేకుండా పోదండి. ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. ఆ కారణాన్ని తెలుసుకొని, ఓహో ఎందుకు ఇలా జరుగుతున్నదా, మరి ఇటు జరిగించుకున్న దానికి నా జీవితాన్ని పరిష్కారం వరకు నెమ్మదిలో వైపు వెళ్ళాలి అంటే ఏం చేయాలి అనే మనసు పెట్టి ఆ బాధల్లో నుండి విడిపించి నెమ్మదినిచ్చేది వాక్యము అనగా యేసు దగ్గరికి ఎవరైతే వస్తారో అప్పుడు మాత్రమే వాళ్ళ బ్రతుకులు నెమ్మది కలిగి ఉండటానికి అవకాశం ఉంటుంది. దేవునికి విరోధంగా నిరూపించినది, దేవుని చిత్తానికి అవిధేయతో వెళ్ళిపోతున్నది ఏది కూడా వర్ధిల్లటానికి ఫలించడానికి అవకాశం లేదు అని బైబిల్ స్పష్టంగా మనకు సెలవిస్తున్నది. అవునంటారా? అవును కదా. కనుక ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే నెమ్మదినిచ్చేది వాక్యం అంటున్నాడు. వాక్యం క్రీస్తు ప్రభు అని మనకు అర్థమైపోతుంది. ఆయన దగ్గరికి రావాలి నెమ్మది లేని తెలిసిన వ్యక్తి. అంటే ఆ వ్యక్తి ఎవరంటే క్రమం తప్పినటువంటి. అలా దేవుని దగ్గరికి రాకుండా యేసు ప్రభు పిలిచాడు ఈ లోకానికి వచ్చి. ఏమని? మత్తయి సువార్త 11:28 చెప్పబడిన మాట ఏంటో తెలుసా? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, ఎక్కడికెక్కడికో వెళ్ళకండి, ఏదేదో చేపించుకుంటాను పోకండి, ఏవేవో మీ సొంత ప్రయత్నం చేయటానికి విడిచిపెట్టండి. కానీ దేవుడు అంటున్నాడు, దేవుని కుమారుడు క్రీస్తు ప్రభువు చెప్తున్న మాట, నా యొద్దకు రండి, నేను విశ్రాంతినిస్తాను. ఎవరు వచ్చినా ఎవరైనా రావచ్చు. ఎలాంటి వారు రావచ్చు? బాధలతో ఉండి నెమ్మది లేకుండా పరిస్థితి. ఏమండి, నేను ఎందుకు ఈ బ్రతుకుని చనిపోతే పోలే అని కొన్ని ఇష్టానుసారంగా మనుషులు తిరిగేసి వాళ్ళు ఇష్టం వచ్చిన పనులు చేసేసి, లేకపోతే దీనిలో వ్యాపారాలలో నష్టం వచ్చినప్పుడు ఎందుకు ఈ బ్రతుకు అనుకుని ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి ఎంతోమంది ఉంటున్నారు. ముందు ప్రారంభించేటప్పుడు ఏమవుతుందో దాని పరిస్థితి నాకు గ్రహించరు. ముందు చెయ్యాలి కదా అన్నట్టుగా స్టార్ట్ చేస్తారు. దాని అంతం చూస్తే మరణం. అలా కాదు. ఇక్కడ దేవునికి మాటను బట్టి దేవుడు వాక్యం చెప్తున్న మాట,
అలా నువ్వు అనుకున్న విధానం వెళ్ళినంత వరకు మనిషి జీవితంలో నెమ్మది రాదు. దేవుని వాక్యము నీ స్థితి ఏమైందో పరిస్థితులకు పరిష్కారము దేవునికి అవిధేతున్నప్పుడు ఇట్టి స్థితి వచ్చిందని తెలుసుకుంటే ఆటోమేటిక్గా నీకు అర్థమైపోతుంది సోదరుడా, సహోదరి. ఈరోజు ఎందుకు నా బ్రతుకు ఎలా ఉంది, కుక్కలు చెప్పిన ఇస్తర్లాగా ఉంది. 3 పూలు 60 కాయలు కాసినటువంటి సంతోషంతో నా బ్రతుకు ఎందుకు ఇలా ఎడారి అయిపోయింది. చక్క ఫలములతో సంతోషంతో అనేక మందికి అప్పిచ్చేటటువంటి వాడిగా ఆనందంతో ఉండేటువంటి జీవితం ఎందుకు నేను కృంగిపోవలసి వచ్చింది అని అన్నట్లుగా అనేక మంది జీవితాలు పరిష్కారం దొరకక ఇలా అవుతుంది ఎందుకు అని మరలా ఆ మనిషి తన క్రమాన్ని తప్పబట్టి తన నెత్తి మీదకి వచ్చిన గ్రహింపు లేక మరలా దేవునిపై నిందలేసేటటువంటి అనాలోచిత పరులు ఉన్నారు. అలా ఉండకండి. మాటలు విన్న తర్వాత పుండి మీద కారం రాసుకున్నట్టు జరుగుద్దు పరిస్థితి, వద్దు. కనుక అట్టి పరిస్థితిలో దేవుడు అంటున్నాడు, క్రీస్తు ప్రభువు వారు చెప్తున్న మాట, నా దగ్గరికి మీకు నెమ్మదినిస్తాను అంటుంటే మనుషులు ఈ రోజున ఏం చేస్తున్నాడు తెలుసా? తను తప్పిదాన్ని ఒప్పుకొని క్రీస్తు దగ్గరకు వచ్చి నెమ్మది పొందుకునే మార్గాన్ని విడిచిపెట్టి ఏం చేస్తున్నా తెలుసా? మనుషులు నోములని, వ్రతములని, దీక్షలని, ప్రార్థనలని, ఉపవాస ప్రార్థనలని, ఇలా ఒకటి కాదు ఎన్నో రకరకాల అన్నీ చేస్తున్నాడు. కానీ బ్రతుకులో నెమ్మది లేకుండా పోతుంది. ఏమంటే బ్రతుకులో నెమ్మది రావట్లేదు, అసలు బ్రతుకులో జీవితానికి అని రావట్లేదు. సో నెమ్మది రావటానికి చాలా మనుషులు ఏం చేస్తున్నాడంటే ఏదో సోదన చెప్పించుకుంటే, ఎవరి దగ్గరకన్నా వెళ్ళి అడిగితే, ఎందుకయ్యా నా బ్రతుకులో నెమ్మది లేదు ఇలా అవుతుందని అని అడిగితే వాళ్ళు ఏదో చెప్పేస్తారు అని అనుకొని మరి అనాలోచితంగా పరుగులు తీసి అక్కడికి వెళ్ళి చెప్పించుకొని వచ్చేస్తుంటారు. అసలు సోది నేను చెప్పేది అని ఆ వ్యక్తి, ఆ స్త్రీ అంటుందంటే మన ఊర్లో తిరుగుతుంటారు కదా వారు, నేను చెప్పేదే సోది అంటే ఏం పర్వాలే, నేను అంతకంటే పెద్ద సోదుండి కనుక రా సోది చెప్పు, నాకు నీది నాది కలిసి దంచేయి అంటాడు. అంటే భవిష్యత్తు నెమ్మది ఎలా వస్తుందని వాళ్ళు చెప్పగలిగితే, వాళ్ళకే నెమ్మది లేకుండా కూడు లేకుండా మన చుట్టూ దగ్గరకు వచ్చి అమ్మా సోది చెప్తున్నాను వచ్చి అడుక్కొని తినే కర్మ వాళ్ళకెందుకు పడద్దండి? గమనించండి అనే సంగతి గమనించాలి. అసలు ఇంతకీ నెమ్మది లేకుండా మరొక శారీరక ఇంకోటి మనం ఆలోచిస్తే, ఈరోజు ప్రస్ఫుటంగా ఆలోచిస్తే మనిషికి అసలు నెమ్మది లేకపోవడం కారణం ఏంటో తెలుసా? అతిగా ఆలోచించి అయిన దానికి కాని దానికి ఏమైపోతుందో, చిన్న సమస్య వస్తాయి, లేకపోతే చిన్న బలహీనత కలిగితే, చిన్న శోధన కలిగితే ఏమైపోద్దో, ఎలా ఉంటుందో, ఏమైపోద్దో అని అనుకుని అతిగా ఆలోచించి టెన్షన్ పడిపోయి బీపీ షుగర్ పెరిగిపోయి నెమ్మది లేకునే స్థితిలో దిగజారిపోతున్నాడు మనిషి. అవునా కదా? ఈరోజు నీకు అదే తెలుసా? నీకు ఆలోచించుకో అని ప్రభుని బట్టి ప్రేమతో మీరు తెలియపరుస్తున్నా. కనుక ఇక్కడ నెమ్మది కావాలి అంటే నువ్వు సొంత ప్రయత్నాలు చేసిన ప్రయోజనం మాత్రం ఉండదు. ఆ సొంత ప్రయత్నాలు ఎవరెవరో చెప్పినవి చేసినవన్నీ కూడా నీవు దేవునికి ఆయాసకర పరిస్థితిలో ఉన్నటువంటి తీరుని అదే మనుషులు, అదే కోవు చెందిన మనుషులు చెప్తే అది నెమ్మదిచ్చేట అవకాశం ఉండదండి. అంటే దాని అర్థము నువ్వు దేవుని దగ్గరికి, దేవుని వాక్యం చెప్పినటువంటి విధానంలో ఆయన దగ్గరికి రాలేదు కనుక, నీ స్థితి నెమ్మది లేని స్థితికి కారణమైన పాపాన్ని ఒప్పుకోలేదు కనుక, నీవు నీ స్థితిలో వంకర మార్గాలు నడుస్తూ రకరకాల మోసపూరితమైన జీవితాన్ని విడిచిపెట్టలేదు కనుక జీవితంలో నెమ్మది ఎందుకు ఇస్తారు? ఎవడో ఎందుకు తేగలుగుతాడు? నీ దగ్గర ఎటువంటి బలహీనతను చూసి సొమ్ము చేసుకుంటానికి నిన్ను మాయ చేసి నీ దగ్గర ఉండేదంతా లూటీ చేసేస్తాడు. అంతే తప్ప నీకు నెమ్మది ఇచ్చేటటువంటి అవకాశం మనిషి తోటి వ్యక్తి దగ్గర లేదనే సంగతిని ఇప్పటికైనా గమనించు. సోదులు లేకపోతే పూజలు, రకరకాల పరుగులు విడిచిపెట్టు. తద్వారా ఏమీ ఒరగదు. వాక్యం సెలవిస్తుంది, నా దగ్గరికి రండి నేను నెమ్మదినిస్తాను అన్న మాటను బలపరచడానికి కీర్తనకారుడు చెప్తున్నది అదే. నేను బ్రతికిస్తున్నా, నీకు బ్రతుకునిచ్చింది ఆయన, నువ్వు బ్రతకాలి అన్నా ఈరోజు నువ్వు ఒక క్షేమంగా ఈ మాటలు వినటానికి, నేను ఈ మాటలు చెప్పడానికి ఉన్నాను అంటే కేవలం మనకు కలిగింది ఏదీ కాదండి. కేవలం ఆయన ఉచితమైన కృపచేత ఉంచాడు, మాట్లాడిస్తున్నాడు, నువ్వు వినాలని ఇష్టపడుతున్నాడు, నీ బ్రతుకు దిద్దుకోనాలి, సరిదేసుకోవాలని ఇలా చెప్పిస్తున్నాడు. అలా చెప్పు అని నన్ను కూడా సాధనంగా వాడుకుంటున్నాడు. అంత మాత్రాన నేను గనున్నే కాను ఏమండి. కనుక అట్టి పరిస్థితిలో ఆ విధానంగా ఉండడానికి ఆయన కృపను బట్టి మనం ఉన్నాం కనుక, ఈ బ్రతుకిచ్చిన ఆయన దేవుడు మన బ్రతుకులో కలిగి ఉన్నటువంటి నెమ్మది లేని పరిస్థితులు ఏమైనా కలుగుతున్నాయి అంటే ఎక్కడ రాంగ్? అదే లేకపోతే పరీక్షకు వచ్చిందా, నేను చేసుకున్న దానికి వచ్చిందా అని కొద్దిపాటి విచక్షణ జ్ఞానంతో కళ్ళు మూసి తల పైకెత్తితే నీలో ఉన్న జడ్జి గారు అంతరాత్మ, నీలో ఉన్నటువంటి ఆత్మ ఎస్
ఎందుకనేది నీకుగానే తీర్పు తీర్చేస్తాయి. లోకంలో తీర్పులన్నీ కూడా మాయా, మోసం, నమ్మించి గొంతు కోసే పరిస్థితులు ఉంటాయి. న్యాయం చేస్తానని చెప్పి అన్యాయం జరిగించే స్థితిలో చేస్తూ ఉంటారు. అలా కాకుండా నీ అంతరాత్మను అడిగితే ఆ తీర్పులు కోర్టులు అవసరం లేదు. అసలు నువ్వు తప్పు చేస్తే శిక్షించు తండ్రి, లేకపోతే శిక్షించు సమాజంలో. నేను తప్పు చేయలేని ధైర్యంగా నిలబడితే, ఒకవేళ నువ్వు చేయని తప్పుకి ఏదైనా వస్తే అనుభవించు. యేసుప్రభు ఏ తప్పు చేస్తారని సిలువ మరణానికి వెళ్ళాల్సి వచ్చింది. స్టెఫెన్ గారు ఏ తప్పు చేస్తారని రాళ్ళతో కొట్టించుకోవాల్సి వచ్చింది. ఏ తప్పు చేసిన అపోస్తులైన వారు వారి తల క్రిందులుగా సిలువ వేసుకోవాల్సి వచ్చింది. ఏ తప్పు చేశారని దేవుని పిల్లలారా అనేక మంది భక్తులైనటువంటి వారు జీవితాలు ఎన్ని శ్రమలు కష్టాలు అనుభవించాల్సి వచ్చింది అని అంటే, వాళ్ళ బ్రతుకులో నెమ్మది కలిగినటువంటి జీవితాలకు నెమ్మది లేకుండా ఎన్ని సంఘటనలు వాళ్ళ బ్రతుకులో వచ్చినా దేవుడు తప్పనిసరిగా వాటన్నిటిలో వాళ్ళు ధైర్యపరిచి విడిపించిన సంఘటనలు మనకు బైబిల్ ఎన్నో కనబడతాయి. ఇప్పుడు మనం వినబోతున్న కొందరి గురించి. కనుక ఇక నుండైనా సరే ఇప్పుడు నేను చెప్పబోయే 1-2 మాటలు నీ బ్రతుకులు నెమ్మది పోవటానికి నీ సొంత ఉద్దేశం విడిచిపెట్టు, విడిచిపెట్టు అనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాయి. మీరు చూస్తున్నట్లయితే ప్రియ దేవుని పిల్లలరా, సామెతల్లో మీకు చక్కటి మాట ఒకటి ఉంటుందండి. ఏమనంటే, ఒకరి ఎదుట సరి అనే మార్గంగా కనపడుతుంది ఒకడు. అది మీరు కావచ్చు, నేను కావచ్చు. నాకు కనబడుతుంది. ఏమని చదువుతాం చూడండి. సామెతలు 14:12 ఒకరి ఎదుట, సామెతలు 14:12 అండి. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు. ఒకని ఎదుట సరిగా కనబడుతుందట. నాకు నీకు అనుకో, అంటే నీ కళ్ళు నా కళ్ళుతో చూసుకుంటే నీది నీకు, నాది నాకు సరిగా కనబడుతుందట. బాగుంది. అయితే తుదకది మరణంనకు త్రోవ తీయును అంటున్నాడు. అదేంటి, నాకు సరిగ్గానే ఉంది అనుకున్నాను, అది చచ్చిపోవటానికి తీసుకెళ్ళింది ఏంటి అనే ప్రశ్న మనకు రావాలి. అంటే దాని అర్థము, బ్రదర్ సిస్టర్, నీకు నీ మార్గం నీకు, నా మార్గం నాకు సరిగా ఉంటే వచ్చేది మరణమే. అంటే దాని అర్థం ఏంటి, నీకు నాకు సరిగా ఉంటే కుదరదు. ఏమండి, నీకు నాకు చక్కగా ఉందనుకుని ఆహా చంకలు కొట్టుకుంటే కుదరదు. దేవుని దృష్టికి సరిగా ఉందా లేదా అని నీ మార్గాన్ని పోల్చి చూసుకున్నటువంటి రోజున మరణం నుండి తప్పించబడేటువంటి విధానంలో, మరణ మార్గం నుంచి శివ మార్గంలో రావడానికి అవకాశం ఉందని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఒకటి. మరి ఇంకో మాట కూడా ఏం చెప్తున్నాడంటే, ప్రియ దేవుని పిల్లలారా, ఇవి కొద్దిగా అవసరం కనుక నేను చదువుతానికి ఇష్టపడుతున్నాను. 16:25 అనుకోండి, నేను చదువుతున్నాను చూడండి. అదే సామెతలు 16:25 ఒకని మార్గం వాని దృష్టికి యథార్థముగా కనబడును, ఆయనను తుదకది మరణంనకు చేరును. నీ దృష్టికి యథార్థంగానే కనబడుతుంది, నీ దృష్టికి సరిగానే, నా దృష్టికి సరిగానే ఉంటుంది. బహుశా అవి ఏమంటున్నాడంటే, ఒకని మార్గము వాని దృష్టికి పక్కన దృష్టికి కాదు, దేవుని దృష్టికి అంతకంటే కాదు. ఇక్కడ చెప్తున్నది, ఆయన యథార్థంగా కనబడును, ఆయనను తుదుకు అది మరణంనకు చేరును. చివరికి మరణానికి చేరిపోతుందంట. అంటే బ్రదర్, నీకు నువ్వు యథార్థవంతుడంటే కుదరదు, నాకు నేను యథార్థవంతుడంటే కుదరదు. దేవుని చేత యథార్థవంతుడు అనిపించుకున్న మనిషి, లేదా మన క్రియలు బట్టి చూసేటటువంటి నీ శత్రువు అయినటువంటి వ్యక్తి కూడా ఈయన యథార్థవంతుడు చెప్పగలిగేటట్టు ఉండాలి. మన క్రియలు లోనౌట్ పెట్టుకొని బయటకొట్టు మాట్లాడేవాడు ఎప్పుడు యథార్థవంతుడు కాలేడు. అంటే ఒకటి ఆలోచిస్తూ మరొకటి చేసేటటువంటి వాడు ఎప్పుడు కూడా యథార్థత ప్రవర్తన కలిగిన వాడు అనడానికి కుదరదు. కనుక ఇక్కడ మనకు కనబడుతున్న మాట, ఒకని ఎదుట అని ఒకని మార్గము తన దృష్టికి యథార్థంగా ఉంది, నీ దృష్టికుంటే కుదరదు, దేవుని దృష్టికి ఉండాలి. మరొక మాటగా చూస్తే ఈ మాటను చెప్పి నేను వెంటనే కొద్దిగా త్వరితగతిని ముగించడానికి ఇష్టపడుతున్నాను. చాలా పెద్దగా చెప్పాలి ఈ విషయాలు, కానీ చాలా క్లుప్తంగా నేను ఆలోచించడానికి ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, ఇదే సామెతలు 21:2 ఒకడు తను ఏర్పరచుకుని మార్గం ఎట్టిదైనను తన దృష్టికి న్యాయముగానే అగుపడును. ఒకడు అనుకుంటాడు, నాది యథార్థంగానే ఉంది, నా మార్గం సరిగానే ఉంది, నాది నేను ఏర్పరచుకున్న మార్గము, నా దృష్టికి నేను ఏర్పరచుకున్న మార్గము న్యాయంగానే ఉంది, అది న్యాయంగానే ఉంది అంటాడు. బ్రదర్, నీకు సరిగా ఉంటే కుదరదు, నీకు యథార్థత ఉంటే కుదరదు, నీకు న్యాయం అనిపిస్తే కుదరదు. కానీ అది అన్నీ కూడా దేవుని దృష్టికి న్యాయమై ఉండాలి. అది న్యాయమై ఉంటుందా లేదా అని ఎవరినో అడగటం కాదు, నీ అంతరాత్మను అడిగి చూసుకోను. నేను ఎలా ప్రవర్తిస్తున్నాను, ఎవరిని అన్యాయంగా ఏమంటున్నాను, నా వంకర మార్గాల లైన్ మార్గాల చూసుకోవాలి. చాలా పరి మీరు గమనించినట్లయితే, పాము తెలుసు కదండి మనందరికీ. పాము ప్రపంచ జీవరాశుల్లోకి వెళ్ళి చాలా నునుపైనది, చాలా అందంగా ఉంటుందండి. రకరకాల కలర్స్, చాలా నునుపు అందంగా ఉంటుందండి. జీవరాశులు ఎందుకంటే నునుపు అండి అది. సో చక్కగా మెరిసిపోద్ది, తడతడ మెరిసిపోద్దండి. సో ఇంత అందం కూడా కదా, మంచి కలర్ఫుల్గా ఉంది కదా అని అనుకొని
నీకు ఇష్టపడిగా దాన్ని చక్కగా పట్టుకున్నాం అనుకోండి, తర్వాత నువ్వు ఉండవు. ఎందుకు లే బ్రదర్ అంటే ఏమండి, అది ఎందుకు తర్వాత నువ్వు ఉండవు అని అంటే అది ఏం చేసింది అని చెప్పడానికి నువ్వు చెప్పలేవు. కారణం అయిపోయావు కదా. అంటే అంత నునుపుగా ఉందని కొనుక్కొని మనం ఇష్టపడదని చేస్తే దాని యొక్క విషము అంత ప్రమాదం. సో అది అంత నునుపుగా, అంత లైన్గా పెడితే, అంత స్ట్రైట్గా ఉన్నా దాని నడకలు ఎలా ఉంటాయో తెలుసా? దాని నడకలు అంత అందమైనదైతేనే, అంత నునుపైనదైతేనే, అంటే జీవరాశుల్లోకి వెళ్ళా మంచి నునుపైనటువంటి ఒక ఆధిక్యత కలిగి ఉంటేనే. కానీ అలా లైన్గా పెడితే లైన్గానే ఉంటుంది స్కేల్ లాగా. కానీ ఒక్కసారి నడక స్టార్ట్ చేసిందంటే మెలికలు 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 వంకర వంకరగా నడుస్తుంది. రోజున అనేక మంది జీవితాలు ఇలాగే ఉంటున్నాయండి. ప్రేమిన వల్లరా, ఎలాగంటే నా దృష్టికి యథార్థమే, నా దృష్టికి న్యాయమే, నా దృష్టి సరి అనేదే. ఎవరికి కావాలండి నీ దృష్టి? నీ దృష్టి మందకి వెళ్తుంది. అప్పుడు ఆ ఎన్ని ఎక్కడికి వెళ్తాయి? నీ వెనకాల ఫాలో అయ్యే వాళ్ళు పోని ఒకవేళ ఉంటే వాళ్ళు ఏమైపోతారు? కరెక్ట్ కాదు. ఒకవేళ నువ్వు చేసేటటువంటి దేవుని దృష్టికి యథార్థమైనదంటే నువ్వు నేను పోయినా ఆ దేవుని దృష్టి అతని మీద ఉంటుంది కనుక ఆ యథార్థ మార్గంలో దేవుడిని కలిగి ఆయన జీవిస్తూ పరమం చేరడానికి అవకాశం ఉంటుంది. అది చేయాలి మనిషి. అలా ఉండాలి మన జీవితంలో కూడా అనుసరించే విషయం అని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక మన సొంత మార్గాలు కాదు. మనం ఏదో అనుకుంటే కుదరదు, నెమ్మది రాదు బ్రతుకు. నీకు లక్షల కోట్లు ఒకవేళ అన్యాయంగానో సక్రమంగానో అక్రమంగానో ఎన్ని కోట్లు సంపాదించుకో, తాటికెళ్ళక తప్పదు. ఒకవేళ అవి నష్టమో కష్టమో కలిగిందంటే, కలతో కలవరం వచ్చిందంటే అవన్నీ కూడా నీ బ్రతుకు మాత్రం నెమ్మదినేవదు. అప్పటికి కూడా ఆ బాధలో ఉన్నప్పుడు కూడా ఇదంతా ఏమైపోతుంది, ఎవరు తీసుకెళ్ళిపోతాడు, ఏదైపోతుందని ఒక ఆందోళనతో కూడినటువంటి భయభ్రాంతులుగానే బ్రతుకుతావే తప్ప నీ బ్రతుకు మాత్రం నెమ్మది ఉండదు, ప్రశాంతత ఉండదు. కారణం దేవుని క్రమాన్ని తప్పు కదా, అక్రమ కదా ఇదంతా. అందుకే ఈ రోజున ఎక్కడ చూసిన సిబిఐలు దర్యాప్తు చేసి ఎన్నో విషయాల్లో పట్టుబడిపోతున్నారు. సో వాళ్ళ విషయం పక్కన పెడదాం. అంత కలిగి ఉన్న నెమ్మది రాదని చెప్పడానికి ఆ మాట. కనుక ఈ సమయంలో ప్రదేని బిడ్డలారా, ఇప్పుడు ఒకళ్ళు నెమ్మది రావాలి అంటే ఇర్మియా భక్తుడు ఒక మాట చక్కగా వ్రాయించాడండి తన గ్రంథంలో. ఆ మాట ఏంటో చదువుకుంటూ ప్రయత్నించాడు. చూడండి, ఇర్మియా పుస్తకం 6వ అధ్యాయం 16వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఇర్మియా 6:16 వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఏంటంటే పురాతనమైన మార్గం అది ఈరోజు నువ్వు నేను ఏర్పాటు చేసుకున్నది మనకు న్యాయం ఇది కాదండి, మనం అనుకున్నది కాదు. పురాతనమైన మార్గం ఉన్నదట. ఆ మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకున్నటువంటి వారికి మేలు కలుగుతుంది. ఆ మేలే తన బ్రతుకి నెమ్మదిని తెచ్చిపెడుతుందని వాక్యంలో మనకి జ్ఞాపకం చేస్తుంది. ఇశ్రాయేలీలు ఆయన మార్గంలో నడవలేదండి. ఆయన మార్గంలో నడవలేదండి. వాళ్ళు సొంత మార్గాలు ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళకు తోచిన క్రియలు చేశారండి. అందుకే వాళ్ళు కానాన్ని చేరలేకపోయారు. మరలా కొన్ని కానంలోకి వెళ్ళిన తర్వాత ఉన్నటువంటి పిల్లలు అయితే మంచిగా బ్రతికారా అంటే వాళ్ళు కూడా అక్కడ చెడిపోయారు. బబులోను సామ్రాజ్యానికి చెరగొనిపోయారు. మరలా తీసుకొచ్చిన తర్వాత అయినా సరే క్షేమంగా ఉన్నారా? ఈ రోజున వాళ్ళకి ఎక్కడెక్కడ చెదిరిపోయారు. దేవుని మందిరం ఆరాధించే మందిరం కూడా లేకుండా చెల్లా చెదిరైపోయారు. ఈ రోజున హరప్పులు ఆ యొక్క యెరూషలేము మందిరం ఉన్నటువంటి స్థలాన్ని ఆక్యుపై చేసి ఆరాధించేటువంటి అవకాశం ఛాన్స్ పోగొట్టుకున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చిన మార్గాల్లో వెళ్తే నీకున్నది కాస్త ఊడిపోద్ది. నువ్వు అనుకున్న మార్గాల్లో నడటం నీ ఇష్టానికి నువ్వు బ్రతికితే కుదరదు. నీ ఇష్టం వచ్చిన చేస్తానంటే కుదరదు. సమాజం కూడా ఒప్పుకోదు కదండి, తల్లిదండ్రులు కూడా ఒప్పుకోరు కదండి. సమాజాన్ని ఇష్టం వచ్చినట్టు తాగి చేసేస్తున్నట్టు ఊరుకుంటుందా? ఏమన్నా కొట్టేస్తావు తిట్టేస్తాను ఊరుకుంటుందా? ఇక వివరించలేని తీసుకెళ్ళి దాంట్లో పడేస్తుంది. లేదా ఇంట్లో ఉండి నా ఇష్టం వచ్చినట్టు కాలరాకి తిరిగి దాన్ని తల్లిదండ్రులు ఊరుకుంటారా? 4 వేగితారు పట్టుకొని. అది ఎంత వస్తమో మన ఇష్టం వచ్చినట్టు బ్రతకటానికి కాదు దేవుడు బ్రతికిచ్చింది. నీకు బ్రతికిచ్చిన ఆయన బ్రతుకులు నువ్వు ఉంటేనే ఆ బ్రతుకు నెమ్మది కలిగి జీవించడానికి అవకాశం ఉంటుంది. తప్ప ఆయన లేకుండా ఎన్ని కలిగి ఉన్నా అన్నీ సున్నా. పెద్దవాళ్ళు అంటారు కదా, అన్నీ ఉన్నా 5 తొన లేకపోతే అంటారు కదా, అంతే. అన్నీ ప్రపంచంలో ఉన్న వనరులన్నీ కూడా ఒక పక్కనే, యేసు ప్రభును ఒక పక్కన పెడితే ఎందుకు పనికిరావాలి. ఓ కాటాలో పెడితే ఆయన్ని తేలగొట్టలేదు, అంతే. అవి ఎక్కడే ఉంటాయి. కనుక ఏమున్నా లేకపోయినా
అంచే నెమ్మదిని మాత్రం మనం పొందుకోవాలంటే తప్పనిసరిగా పురాతన మార్గం ఏంటి తీసుకున్న ఆ మార్గమే యేసు. నేనే మార్గం, నేనే సత్యం, నా మార్గంలో నడవటానికి ప్రయాసపడుతున్న వాళ్ళరా రండి. అది నేను ఏర్పాటు చేసే మార్గము నెమ్మదితో కూడింది, శాంతినిచ్చే మార్గం. ఈ లోకంలో ఉన్నటువంటి మార్గాలన్నిటికంటే భిన్నమైనది. ఈ లోకంలో మనకే సౌఖ్యం కొరకు రకరకాల మార్గాలు మనం ఏర్పాటు చేసుకున్నాం. ఒకసారి ఏర్పాటు చేస్తాం, ఒకసారి తవ్వేస్తాం, మరలా వేసుకుంటుంటాం. అలాంటిది కాదు, పురాతనమైనది. ఏమంటే పురాతనమైనది, భూమి పుట్టక ముందే, యుగాలకు ముందే యేసు రక్షకుడిగా తండ్రి దేవుడు నిర్ణయించాడు. ఇక్కడ మార్గాలు చెరిపేసుకున్నటువంటి వారికి ఇలా పిచ్చి పిచ్చిగా నెమ్మది లేకుండా ఆయన యొక్క విధానానికి తప్పిపోయినటువంటి మార్గమై ఉండాలి అని యేసుని తండ్రిని దేవుడు పంపించి అటు తప్పిపోయిన మార్గం తిరుగుతున్న వాళ్ళరా రండి, నీకు నెమ్మదినిస్తాను పిలవటానికి ఆయన వచ్చాడండి. సోదరుడా, ఈరోజు నీ జీవితంలో నీవు మార్గం కానరానటువంటి క్రియల ద్వారా నీ శరీరం తెచ్చుకున్న రోగం తెలుసా? నువ్వు నీ ఇష్టమైన ప్రవర్తించడం కారణంగా కన్ను మిన్ను కానుకున్న నీ యవ్వన ప్రాయమని నీకు కలిగి ఉన్నదని, లేకపోతే ఒక పదవి ఉన్నదని, కాస్త డబ్బు ఉందని, పేరు ప్రఖ్యాత అని, లోక సంబంధించిన మంచి పెద్ద కులమని, ఏదో మాకు తెలుసు అని పక్కన పెట్టినానా? ఇవన్నీ నీకు కష్టమో నష్టం కలిగి నాలుగు గీసుకుంటా పనికిరావు. ఓటు డబ్బాలా కొట్టుకుంటానికి ఒకళ్ళు ఉన్నాయని కొన్ని రోజులు మిడిసిపడుతూ ఎగిరిపడినా అవన్నీ ఎన్ని రోజులు ఉంటాయి నాన్న? ఎన్ని రోజులు ఉంటాయి? మరలా ఎచ్చుకుంటే రావాల్సింది, మరలా పునాది గాడికి రావాల్సింది అనే సంగతిని గమనించమని. అట్టి స్థితి రాకృతమే, అవన్నీ నెమ్మదిన పరిస్థితుల్లోకి రాకృతమే. క్రీస్తు దగ్గరకు వస్తే నెమ్మదిని కలిగి ఉండడానికి అవకాశం ఉంది. ఒకళ్ళు క్రీస్తులు కలిగినటువంటి బిడ్డలు కూడా అనేక మంది దేవునిలో నడుస్తూ ఉంటే నడవడానికి ఎన్నో రకరకాలటువంటి పరిస్థితులు మరి బిడ్డలు కలిగించారండి. అట్టి పరిస్థితులలో భక్తులైనటువంటి వారు, ఇప్పుడు ఇది మాట అర్థమైంది కదండి, ఆ భక్తుల దగ్గరికి వెళ్ళే ముందుగా నెమ్మది లేకపోవటానికి కారణం ఏంటో చెప్పుకుంటూ వచ్చారు. ఏమండి, ఇప్పుడు ఆయన చిత్తానుసార క్రీస్తులోనికి వచ్చిన అతని మార్గంలో నడుస్తూ వెళ్తున్నట్లయితే అది పరలోక సంబంధం మార్గం కనుక ఈ భూలోకంలో నుండి ఎన్నో రకాల నీ మీద ఒక అభండాలు వేస్తారు, నిందలు వేస్తారు, శ్రమలు కలిగిస్తారు, బాధలు కలిగిస్తారు. అట్టి సమయంలో మీరు నేను దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనం ఏం చేయాలి అంటే, నీకు ఎవరైతే కలిగిస్తున్నారో, ఏదైతే నెమ్మదిస్తున్న సంఘటన అనిపిస్తున్నావో అప్పుడు దేవుని వైపు తిరిగి ఆ నెమ్మదించి ఆయన వైపు మనం మనసు పెట్టి ప్రార్థిస్తే తప్పనిసరిగా వాటన్నిటి నుండి తప్పిస్తుంది. ఆ బాధలు నష్టం కలగనీయకుండా, నేను కృంగిపోనీయకుండా, ఆ స్థితులన్నింటిలో కూడా నువ్వు ఓడిపోకుండా, నువ్వు ఎక్కడైతే పడిపోయిన స్థితుల నుండి లేవనెత్తగలిగినటువంటి వాడు నేను ప్రకటిస్తున్న దేవుని యొక్క శక్తి అంత గొప్పది. చూడండి, ఒకసారి మీరు గమనించినట్లయితే దేవుని పిల్లలారా, యోబు గారిని బట్టి రెండు మాటలన్నీ. యోబు గారు భక్తిపరుడే, యథార్థవంతుడే, నీతి న్యాయాన్ని అనుసరించినటువంటి వాడే. అట్టి స్థితిలో ఉంటే దేవుడు ఆ వ్యక్తిని ఎంతో సమృద్ధైన దేవునితో నింపాడు. దేవుని కలిగిన బిడ్డలను దేవుడు ఇంతగా కాపాడుతూ, ఇన్ని రకాలుగా చుట్టూ కంచి వేసి కాపాడుతూ ఇంత సమృద్ధినిస్తాడని ఆయన చూడగానే, ఆయన పరిస్థితి, ఆ ప్రవర్తన, ఆ భక్తి చూడగానే దేవుని బిడ్డ ఇది ఇవన్నీ కూడా దేవుడే ఇచ్చాడు అని ఒకప్పుడు దేవుని ద్వారా సాక్ష్యం పొందినటువంటి వాడు. రానే వచ్చింది ఒక వచ్చిన సమస్య, యోబు గారికి తెలియదు. తన భక్తి పరీక్ష మొత్తం అన్నీ కూడా మీ అందరికి తెలుసుకుని సింపుల్ చెప్తున్నాను. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా మొత్తం టోటల్గా నలగగొట్టబడ్డాడు. బిడ్డలు చనిపోయారు, ఆస్తి అంతా కోల్పోయింది, జీవరాశులను చనిపోయి పనివారు వెళ్ళిపోయారు, బిడ్డలు చనిపోయారు, శరీరం అంతా కూడా కురుపులతో నిండిపోయింది. ఇక తన భార్య కూడా ఎందుకు నీ యథార్థ ఏం తెచ్చిపెట్టిందయ్యా, చచ్చిపోరాదు అనేసింది. అయ్య బాబాయ్, ఎంత మాట! అట్టి అన్నీ కూడా సహించాడు, ఓర్చుకున్నాడు. యోబు గారు అయ్యా, ఒకదాని తర్వాత ఒకటి, పిల్లలు, ఆస్తిల, జీవరాశు, తన భార్య, ఇవన్నీ కురుపులు, స్నేహితులు, చిన్ని రకాల హింసతో రకరకాల ఈ మాటలన్నీ అంటుంటే, అయ్యా యోబు గారు, మీరు ఎలా ఓర్చుకున్నారండి? అసలు మీ బ్రతుకులో ఎలా ఓర్చుకోగలిగినంత నెమ్మదిగా, ఎలా ఎంత ప్రశాంతంగా ఉన్నారండి అని అడిగితే ఆయన అంటాడు, 23:10 శోధింపబడిన మీదట నేను సువర్ణవల్లి మారుతాను అన్నాడే తప్ప, ఎందుకు ఇంత భక్తితో ఉన్న నాకెందుకు వచ్చింది శ్రమ? అందరూ నువ్వు నిజంగా భక్తిపరుడు అయితే
నీ భక్తి అంతా వృధా. నువ్వు నిజంగా భక్తిపరుడైతే, యథార్థవంతుడైతే, నీతిమంతుడు ఎవరైనా శిక్షింపబడ్డ చరిత్రలో ఉందా? ఏదో తప్పు చేసేవయ్యా, పోన్లే నువ్వు చేయలే, నీ భార్య చేసిందేమో, లేకపోతే నీ బిడ్డలు చేస్తారేమో అని అంటూ ఆయన్ని అణువణువున గుచ్చేసాడు. అణువణువున హింసాపూరితంగా మాట్లాడాడు. దేనికి కూడా చెల్లించుకోవాలి. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఆయన నామానికి మహిమ కలుగును గాక అని అంటాడు యోబు గారు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజున నీకు అటువంటి ఆలోచన ఉందా? అంటే అంత నెమ్మది కలిగి ఎలా ఉండండి కష్టాల్లో కూడా అంటే దేవుని వాక్యము తనలో. అంటే నువ్వు సహించగలిగినంతకంటే కష్టాలు రావు. సహనంతో నువ్వు ఉన్నట్లయితే దాంట్లో నువ్వు తప్పించుకొని వీలు కలుగు మార్గాలు కూడా దేవుడు ఏర్పాటు చేస్తున్నటువంటి ఆలోచన శ్రమపడుతున్న క్రైస్తవుడికి రావాలి. ఆ శ్రమ దినాన్ని కానీ మనం కృంగిపోతే చేతగాని వాళ్ళం అయిపోతుంది. చూడండి, ఎంతో భక్తిపరుడట, ఏదో కష్టము నష్టం వచ్చిన భక్తిని విడిచిపెట్టేసాడు. ఏదో ఇన్నాళ్ళు ఏదో అన్నీ కలిసి వచ్చినప్పుడు చక్కగా భక్తిగో పరుగును ప్రార్థనకి వెళ్ళాడు, గుడికి వెళ్ళాడు, లేకపోతే ఎన్నెన్నో చేశాడు. ఏదో చిన్న నలతో కలతో కలిగేటప్పటికి ప్రార్థనకి వెళ్తూ మానేసాడు. ఆ దేవుడు ఏం చేయలేడన్నట్లుగా విడిచిపెట్టేస్తాడు. కరెక్ట్ కాదు. అలా ఉంటే బ్రతుకులో నువ్వు కృంగిపోతావు. ఆ బాధల కష్టాలను బట్టి కృంగిన వారు లేవనెత్తే దేవుని దగ్గరికి రాకపోతే, ఒకవేళ ఆ కష్ట నష్టాలు నీకు వచ్చిన పరీక్షలో నువ్వు స్టాండర్డ్గా యోబువలె నిలబడకపోతే ఇంకా నీకు ఎందుకయ్యా నీ భక్తి? నీ భక్తి అది నాలుగీకుండా పనికిరాని భక్తి. అది భక్తి కాదు. కష్టాల్లో ఓర్పుతో సహనంతో ఏదేమైనా నీ చిత్తం వైపు నేను చూస్తున్నా విడుదల దేవుని దగ్గర నుండి వస్తుంది. మొద్దుకైతే అంటది ఎస్తేరు గారు, నాన్నా ఒకవేళ సహాయం మొద్దుకై ఎస్తేరుతో అంటాడు, అమ్మా ఒకవేళ నువ్వు కానీ సహాయం చేయకపోతే ఒక యూదులందరూ చనిపోతారనుకుంటున్నావేమో, మొదట చనిపోయేది నువ్వు నేనే, కానీ యూదులకు మాత్రము రక్షణ వేరొక మార్గం నుండి మాత్రం దేవుడు ఏర్పాటు చేస్తాడు. దేవునికి అసాధ్యమైన కార్యం కాదు. ఒక ఇందుకే నిన్ను అక్కడ దేవుడు పంపించాడు. చూసుకొనగానే మార్పు చెందింది. మొత్తం మీద ఆ యోధ చేతనంతా కూడా రక్షించడానికి కారకురాలుగా సాధనంగా వాడబడింది. నా సోదరుడా సహోదరి ఆలోచించి ఇంకా ఈ విధంగా ఉన్నాడు కనుక ఇక మీరు చూసిన షడ్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు, యోసేపు, అపోస్తలుడు పౌలు గారు ఎంతోమంది భక్తులు. వారి జీవితంలో ఒక్కటి కాదండి అగ్నిగుండాలను జయించగలిగారు. సింహపు బోన్లను బయటకు వచ్చారు. ఏమంటే ఎన్నో శ్రమలు పడ్డారు. ఇక బ్రతుకుతామని ఆశ లేదు. ఇక పౌలు గారితో ఇక బ్రతుకుతామని ఆశ లేదు. ఇలా ఎన్నో శ్రమలు పడ్డారు భక్తులు. వీళ్ళందరూ కూడా ఎలా వాళ్ళ బ్రతుకులు నెమ్మది పొందారు తెలుసా? దేవుని వాక్యాన్ని బట్టి నెమ్మది పొందారు. వాళ్ళు బాధల్లో దేవుని మీద ఆనుకున్నారు. వాళ్ళు బాధలను బట్టి కృంగిపోలేదు. వాళ్ళు బాధలను బట్టి మనుషులను ఆశ్రయించలేదు. సొంత ప్రయత్నాలు చేయలేదు. సొంతంగా ఆలోచనల ప్రకారం వెళ్ళిపోయి దేవుని యొక్క వాక్యాన్ని ప్రక్కన పెట్టలేదు. అంటే సంతోషంగా ఉన్నప్పుడు దేవుళ్ళు ఆనందించేమో, కష్టం కలిగినప్పుడు కూడా దేవుళ్ళను ఆనందించాలి అని వాక్యం సెలవిస్తుంది. గాయం పెట్టేది నేనే, దాన్ని కట్టేది నేను వాక్యం చెప్పాడు. ఈ గాయం వెనకాల ఎంతో గొప్ప దీవెన ఉన్నదో యోబు గారి ద్వారా నువ్వు గ్రహించుద్దా? మనం గ్రహించుకునేటువంటి విధానంలో మన కష్ట నష్టాల్లో కృంగిపోకుండా ఉండొద్దా అని మనం బలపరుచుకుంటున్నాం ఈ మాటల ద్వారా. ఏమండి, అందుకే దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించు. నీ కష్ట నష్టాల్లో నన్ను ఎవరో విడిచిపెట్టేసారు. మా ఆయన గారు పట్టించుకోలేదు, నా బిడ్డలు పట్టించుకోలేదు, నన్ను ఎవరు అసలు నేనంటే గుర్తుండట్లేదు, నా మాట ఎవరో విలువ లేకుండా చేస్తాను. ఓకే కంగారు పడిపో. కొద్ది సమయం కానీ నువ్వు ఓపు పట్టి చూస్తే తప్పనిసరిగా ఎవరైతే పట్టించుకోలేదు, ఇది అవసరం లేదనుకున్నారో, చేదరించారో, మూలకి తలరాయి యేసుప్రభు అయినట్లుగా ఇశ్రాయేలుకి ఆ ఏరియాలో ఆ స్థానంలో అలా బాధపడుతున్న వ్యక్తిగా నువ్వు దేవుని ఆనుకునే వ్యక్తిగా కృంగిపోకుండా ఆయన చిత్తానికే నువ్వు అప్పగించుకున్నట్లయితే, కొద్దిగా శ్రమ ఓర్పును సహించినట్లయితే, ఆ సహనంలో రకరకాల మాటలు దేవుని నిందాపూర్వకం మాట్లాడుకుంటూ ఉంటూ, నిన్ను హింసిస్తున్న వారిని కొరకు కూడా న్యూనతగా మాట్లాడుకుంటూ, క్షమించు ప్రభా, నన్ను మార్చు, నా సహనాన్ని ఓర్పునివ్వు, నీ చిత్తమైతే నువ్వు తప్పించేంత వరకు నేను తప్పిపోకుండా స్థిరంగా ఉండటానికి మీ ఆత్మ సహాయం చేయని ప్రార్థన చేయాలి. కానీ తప్పించంటే ఆయన పరీక్ష పెట్టినప్పుడు నువ్వు పాస్ అయ్యేంత వరకు ఉంటాయి. నువ్వు అవునన్నా కాదన్నా, లేకపోతే నువ్వు చేసుకుని వచ్చినప్పుడు నీకు మొత్తం సవర్ చేసి నీకు ఉన్నంతకు ఊడిపోయేంత వరకు ఉంటాయి, నువ్వు అడిగినా అడగకపోయినా. ఇవన్నీ మనకు తెలియట్లేదా? కానీ ఈ సమయంలో ముగించడానికి ఇష్టపడుతుంది సోదరుడా సహోదరి. మరి ఈరోజు శ్రమలు కష్టాలు ఎందుకు వస్తున్నాయో, వాటిలో ఎలా కృంగిపోతున్నాయో మనం అనుకున్న ప్రకారం ఎంత బాధపడతామో ఒకటి విన్నాం. రెండవది, ఒక దేవుని చిత్తాన్ని బట్టి నడుస్తున్నా
నిన్ను ఆదరించేవారు లేరు ఎవరు, లేదా అటు విధానాన్ని బట్టి కలుగుతున్న పరిస్థితిని బట్టి లేరనుకో నువ్వు కృంగిపోకుండా ఏం చేయాలంటే నెమ్మదినిచ్చి బ్రతికించిన ఆయనే నీ బ్రతుకులో సమస్తం తెలిసినట్టు. నువ్వు ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థన, నీ బలము తెలుసు, నీ బలహీనత తెలుసు. టోటల్గా నీ జీవితం జరుగుతున్న స్టోరీ అంతా కూడా ఆయన కళ్ళ ముందే జరుగుతుంది. ఎక్కడో చేయట్లేదు, నువ్వు చేసే పొరపాటు కానీ ఏదైనప్పటికీ సరే ఆయన కళ్ళ ముందే జరుగుతుంది. ఆయన సీసీ కెమెరాతో అన్ని మనం చూసుకుంటాం అంటారు చూడు, మనం పెట్టుకుని సీసీ కెమెరా దానికంటే పవర్ఫుల్. ఆయన కన్నా శ్లోకమంతా సంచారం చేస్తుంది, ఎక్కడ దాగలే. కనుక ఆయన ఒకవేళ శ్రమ పడుతున్నటువంటి శ్రమలలో నేను విడిచిపెట్టేటటువంటి వాడు కాడు, కష్టాలలో నేను త్రోసివేసేటటువంటి వాడు కాడు, లేకపోతే బాధల్లో ఇరుకులో నీకు నెమ్మదినివ్వకుండా ఎందుకులే పోరా అనేటువంటిది ఆయన పట్టించుకున్నటువంటి వాడు కాడు. తన బిడ్డలుగా ఉన్నటువంటి కష్టాలలో గుండా వెళ్తున్నటువంటి వారిని తప్పనిసరిగా కాపాడతాడు. ఎర్ర సముద్రం ఎదురైనా వాటిని పాయలుగా చేసేస్తాడు. ఎరకో కోటలే వచ్చినా వాటిని కూల్చేస్తాడు. అగ్నిలో పడి నువ్వు వెళ్ళినా అవి కాలకుండా ఆపేయగలడు. సముద్రంలో పడి నువ్వు వెళ్ళినా ఆ యొక్క అగ్ని ఆ యొక్క జలాలు నేను ముంచజాలవు. కారణం అవన్నీ కూడా దేవుని ఆజ్ఞ అదుపులో ఉంటాయి. అలాంటప్పుడు అవి మన మీదకి రాకుండా ఆపగలడు. నువ్వు ధైర్యంగా ఆయన మీద ఆధారపడినట్టయితే విడిపించి నెమ్మదినివ్వగలడు. ఒకవేళ అవి వస్తున్నాయి కదా అని కృంగిపోతే ఏవైతే ఇప్పుడు తప్పించాడు అవన్నీ నేను కృంగదీసి చేతగానే వాడిని చేసి నీ జీవితాన్ని భ్రష్టత్వంలో నెట్టేసి ఆ శాశ్వత జీవితం యుగయుగాలు నరకాగ్నికి పడేటటువంటి ప్రమాదాన్ని పొందించుకుంటాం. వద్దు, ఇప్పుడైనా గమనించు. నీ జీవితం జరుగుతున్న పరిస్థితిని బట్టి కష్ట నష్టాలను బట్టి కృంగిపో. ఒక నీ లోపం ఎక్కడ ఉంటే చూసుకొని క్షమాపణ కోరుకో, మరలా నెమ్మది పొందుకునేటటువంటి స్థితి నాకు ఇవ్వని కన్నీరు కార్చేయడు. ఒకవేళ ఇంకా నీ జీవితంలో ఇంకా రకరకాలైన క్రియలతో నేను ఆనందపడిపోతున్నా సంతోషపడుతున్నా అన్నట్టుగా ఉండి ఒక్కసారిగా నెమ్మది స్థితిలోకి కృంగిపోకు. నీ పాపాల ద్వారా వాటి ద్వారా ఒక్కసారి నీవు చేసిన నెత్తి మీదకి నువ్వు ఊపిరాని స్థితి క్రితమే లోకం జరుగుతున్న సంఘటనలు చూసి మార్పు చెంది క్రీస్తు సొంత రక్షణగా అంగీకరించు అని ప్రేమతో మీరు తెలియపరుస్తూ, ప్రభు చిత్తమైతే మరొక మా వీడితో కలుసుకునే కృప దేవుడిని కోరుకుంటూ, ఈ విన్న మాటలను బట్టి మరి నెమ్మది కలగాలి అంటే, నెమ్మదిగా మనం ఉండాలి అంటే ఎవరి ద్వారా అంటే కేవలము వాక్యమైన ఎస్. ఇంకెక్కడికి వెళ్ళకండి, ఇంకా తిరుగుళ్ళని కూడా ఆపేయండి. రకరకాల వెళ్ళి ఎవరెవరు నమ్ముకుని మోసపోయిన పరిస్థితి చాలు. ఇక్కడ నుండి అయినా సరే బ్రతికితే ఆయన కొరకు బ్రతుకుతాం, చనిపోతే ఆయన కొరకు చనిపోతాం. ఒకడు ఎలా బ్రతుకుని ఏదో ఒక రోజు చావు తప్పదు కదా. ఈ లోపే నీతి న్యాయాన్ని యథార్థాన్ని అనుసరిస్తూ బ్రతుకుతాం. అట్టి బ్రతుకులో ఒకరిని కష్టాలు శోధనలు వచ్చినా నేను దేవుడి ఇచ్చిపోయి నెమ్మదినిస్తాడని ధైర్యంతో ఆ యొక్క సహనంతో ముందుకు సాగుతాం. దేవుడి ఇచ్చిన మాటలు దీవించింది. పరమ తండ్రి నీకు వందనాలు. ఇతరుల వాక్యంలో నీ పిల్లలు మమ్మల్ని అందరూ బలపరచండి. కష్ట నష్టాల్లో సోలిపోయి కృంగిపోకుండా విడుదలించగలిగినటువంటి మీకున్న క్రీస్తు వైపు చూస్తూ ఆ నెమ్మది కలిగి ఆ నెమ్మది పొందుకున్నంత వరకు నీ వైపు చూసే కృప ఆత్మ తోడ్పాటు నుంచి మనం బలపరిచి నడిపించు. యేసు నామమున నడుచున్నాను తండ్రి, ఆమేన్. వందనాలు.